ఎంత బాగా అడిగాడు భక్తుడు. శత్రువునై నేనుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు, దాసుని దోషము లెంచకుమయ్యా. నీ దాసుని దోషాలు లెక్క కట్టకయ్యా, కొట్టివేయ్యా, తుడిచివేయ్యా, కడిగేయ్యా, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా. నేను బతకలేను ప్రభువా, నువ్వు త్రోసివేస్తే బతకలేను ప్రభువా, నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభువా, నీ పని చేయకుండా బతకలేను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా. ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తి దేవునితో సమాధాన పడాలి. అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి. దేవా, దుష్టుని చేత నన్ను బడనీయొద్దు, పాపములో నన్ను బడనీయొద్దు, తెలివి తక్కువ దాన్ని తెలివి తక్కువ వాడిని, జ్ఞానం లేని దాన్ని జ్ఞానం లేని వాడిని, ఆకర్షణలకు నేను అలాగా మాయాసంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడ్డట్టు ఆకర్షించబడతానయ్యా. నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను గాయి ప్రభువా, నన్ను గాయి ప్రభువా, నీ రెక్కల్లో నన్ను దాయి ప్రభువా, మాయాసంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని ముందే మనం దేవుని పాదములను పట్టుకునేయడం.